ఉదయకాల సమయంలో దైవలేఖనాల్లో నుండి కొన్ని లేఖన భాగాల్ని మనం ధ్యానం చేసుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరచి దైవలేఖనాల్ని గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా సంఘ కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్నటువంటి ప్రియ విశ్వాసులకు, కుటుంబాలకు మా సంఘం తరపున ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియచేయచ్చు ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. యోహాను మొదటి పత్రిక 4:9. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియరక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతటిలో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము. తదుపరి నాయన వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము చేత, పరిశుద్ధాత్ముని యొక్క స్వరము చేత మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క దివ్యమైనటువంటి సంగతులను మాకు తెలియచేయుదురని ఈ కొద్ది మనవులు మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అనేది ఒక విశ్వాసిగా మనం ఎలాగూ గ్రహించుకోవచ్చో అనే విషయాన్ని మనం కొద్దిగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రేమ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక వచనాలలో ఆయన యొక్క ప్రేమ వెల్లడిపరచబడింది. మానవునికి అర్థమయ్యేటువంటి రీతిలో దేవుని యొక్క ప్రేమ దైవ లేఖనాల ద్వారా పొందుపరచబడినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ యొక్క ప్రేమ అనబడినటువంటి మాటను హిబ్రూలో మనం చూసినట్లయితే పాత నిబంధన అంతా కూడా హిబ్రూలో రాయబడింది, క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకులో రాయబడింది. ఆ విషయం మనకు తెలిసినటువంటిది. అయితే హిబ్రూలో అవాహ అనబడినటువంటి పేరు అర్థము ఉన్నది. అవాహ హెబ్రూలో ప్రేమ అనబడినటువంటి మాటకు అవాహ అనగా ప్రేమ క్రియల రూపకంగా చూపించబడింది అనేది దానికి ఒక అర్థం. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రేమకు, దేవుని యొక్క ప్రేమకు అర్థం ఏంటి అని అంటే అవాహ, దానికి అర్థము దేవుని ప్రేమ క్రియల రూపకంగా పొందుపరచబడింది, రూపించబడింది అనేది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి గ్రీకులో అగాపే అని పిలువబడింది. అగాపే అనబడినటువంటి మాటకు అర్థము మరి దేవుని యొక్క ప్రేమ మానవుని మీద కుమ్మరించబడింది అనేటువంటి అర్థమును కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైనటువంటిది, దేవుని యొక్క ప్రేమ గంభీరమైనటువంటిది, దేవుని యొక్క ప్రేమ ఎంతో విలువలతో కూడినటువంటిదిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సర్వసాధారణంగా లోకంలో అనేకమైనటువంటి ప్రేమలను మనం గమనిస్తూ ఉంటాం. మానవుని యొక్క ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. మానవుని యొక్క ప్రేమంతా కూడా కొద్ది కాలము వరకు మాత్రమే ఉండేటువంటివిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈనాడు మరి ఎక్కువగా ఈనాటి కాలంలో మనం చూసినట్లయితే యవనస్తుల మధ్య ప్రేమలు చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంటున్నాయి.
కాబట్టి ఆ యవన ప్రేమ అది నిజమైనదో కాదో, యవన ప్రాయంలో వచ్చేటువంటి ఆకర్షణ ద్వారా కలిగేటువంటి ఆ యొక్క వ్యామోహం అనొచ్చు, ఇన్ఫాక్చువేషన్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, దాని ద్వారా కలిగేటువంటి ఆ యొక్క ప్రేమ అది ఎంతవరకు నిజమైనటువంటి ప్రేమగా ఉన్నది? ఎంతమంది యవనస్తులు తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటా ఉంటున్నారు, ఎంతమంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటున్నారో మనం గమనించవచ్చు. మొన్నే ఈ వారంలోనో అంతకుముందు వారంలోనో న్యూస్లో మీరందరూ కూడా చూసే ఉంటారు. అమెరికాలో ఒక యవనస్తుడు ఒక అమ్మాయితోనే సహజీవనం చేసి బాగా ప్రేమించి ఆ అమ్మాయిని అక్కడ చంపేసి ఇండియాకి పారిపోయి వచ్చేసాడు. చంపేసిన వెంటనే ఫ్లైట్ టికెట్లు అన్నీ ముందే బుక్ చేసుకున్నాడేమో తెలియదు, కానీ వెంటనే ఇండియా పారిపోయి వచ్చేసాడు. ఇండియా పారిపోయి వచ్చేస్తే మరి పట్టబడనేమో అని అనుకున్నాడు, కానీ పోలీసులు కేసును ఛేదించి ఆ వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేశారు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రుల యొక్క నమ్మకత్వాన్ని అపనమ్మకంగా మార్చివేసింది, తల్లిదండ్రులు ఆమె మీద పెట్టుకున్నటువంటి ప్రేమను అపనమ్మకంగా మార్చేసింది, అంతా కూడా మార్చేసి చివరికి ఏం మిగిలింది ఆ యొక్క ప్రేమ ద్వారా అంటే ఏమీ మిగలలేదు, మరణము లభించింది. ఏ వ్యక్తి అయితే తనను ప్రేమించాడో అదే వ్యక్తి చంపివేసి హతమార్చివేసి పారిపోయి స్వదేశానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఈ రీతిగా ఉంటున్నప్పుడు దైవికమైనటువంటి ప్రేమ విశ్వాసులకు ఏ రీతిగా కుమ్మరించబడిందో దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించవచ్చు. ప్రతి మాట కూడా దేవుని యొక్క ప్రేమ ద్వారా మన కొరకు అందించబడింది. దేవుని యొక్క గ్రంథము, దైవ లేఖనాలు మనకెందుకు అనుగ్రహించబడ్డాయి అనంటే దేవుని ప్రేమను తెలియచేయటానికి. అయితే పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు మొదటిగా 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ మనకు ఏలాగూ తెలిసింది అనంటే దేవుని యొక్క ప్రేమ తన ప్రవక్తల ద్వారా మనకు తెలియచేయబడింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గాడ్స్ లవ్ ఈజ్ షోన్ బై హిస్ ప్రాఫిట్స్. పాత నిబంధన అంతా కూడా అనేకమైనటువంటి ప్రవక్తలు, అనేకమైనటువంటి ప్రవచనాలు, అనేకమైనటువంటి వాక్యాల ద్వారా దేవుని యొక్క ప్రణాళిక మానవునికి తెలియచేయబడింది. అందుకే అనేక ప్రవచన గ్రంథాలు మనం చూస్తున్నప్పుడు యెహోవా దేవుడు మానవునితో లేక ప్రవక్తతో మాట్లాడుతున్నప్పుడు నరపుత్రుడా చెవియొగ్గి వినుము, ఇదే యెహోవా దేవుడు చెప్పేటువంటి మాట. నీ దేవుడైన యెహోవా అయినటువంటి నేను సెలవిచ్చేటువంటి మాట ఇదే అని చెప్పి ప్రజలకు తన వాక్కును ప్రవక్తల ద్వారా బయలుపరచబడినటువంటి దేవుడుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక మాట ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను, నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. ఎలాంటి ప్రేమ అంటే ఇది శాశ్వతమైనటువంటి ప్రేమగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. God communicated his love towards his people through his prophets. ఆయన యొక్క ప్రవక్తల ద్వారా తన ప్రేమ ఎలాంటిదో ప్రజలకు ఆయన తెలియచేసినటువంటి వాడిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఇక్కడ కూడా ప్రవక్త ఆ మాటనే ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. మానవులు ఆ రీతిగా తమ ప్రేమను తెలియచేయలేరు. దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ప్రేమ ఎంతో విలువతో కూడినటువంటి ప్రేమగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మానవుని యొక్క ప్రేమకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సర్వసాధారణంగా ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వెనకాల మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందనుకోండి, ఆ మందులో ఉండవలసినటువంటి ఆ ట్యాబ్లెట్లో ఉండవలసినటువంటి ప్రభావము పోయింది. దాని యొక్క శక్తి పనిచేయదు బాడీలో, అది వేసుకున్నా కానీ ఉపయోగం ఉండదు. కొన్ని మందులు వికటించి ఎక్స్పైరీ డేట్ తర్వాత వేసుకుంటే మనకే ప్రమాదాన్ని తెచ్చేటువంటివిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మానవుని యొక్క ప్రేమలు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ తోటి ఉంటాయి.
ఏదో ఆశించి మనల్ని ప్రేమించటం, ఏదో కావాలని మనల్ని ప్రేమించటం, ఏదో ఒక స్వార్థము కొరకు, ఏదో తాత్కాలికముగా, ఏదో అవతల వ్యక్తుల దగ్గర నుంచి మనకేదో ప్రయోజనం కలుగుతుందని కానీ, లేకపోతే ఏదో తాత్కాలికమైనటువంటి ప్రేమలు, యవన ప్రేమలు కావచ్చు, కుటుంబాల మధ్య ఉన్నటువంటి ప్రేమలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, లేకపోతే తల్లిదండ్రులు భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా మరి ఆ సరి అయినటువంటి ప్రేమకు నిర్వచనాన్ని నేటి కాలంలో మనం చూడలేకపోతూ ఉంటున్నాం. అందుకే అనేకమైనటువంటి కుటుంబ జీవితాల్లో గొడవలు రావటానికి కారణం అదే. అనేకమైనటువంటి కుటుంబాలు విడిపోవటానికి కారణం అదే. భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ అనురాగాలు ఉండలేకపోవటం, లేకపోతే దైవికమైనటువంటి కుటుంబాలైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను వారు కనుపరచవలసినటువంటి వారై ఉంటుండగా, దేవునికి స్థానాన్ని ఇచ్చి వారి మధ్యలో వారు కుటుంబాలను నడిపించుకోవలసినటువంటి వారై ఉంటుండగా, సాతానుడికి స్థానం ఇవ్వటం వలన, పాపానికి స్థానం ఇవ్వటం వలన కుటుంబాలు నేడు ప్రేమ లేనటువంటి కుటుంబాలుగా తయారవుతూ ఉంటున్నాయి. అందుకే అనేకమైనటువంటి విడాకుల కేసులు నేడు పోలీస్ స్టేషన్లలో, కోర్టులలో నమోదవుతూ ఉంటున్నాయి. మొన్ననే మెర్సీ కూడా ఒక విడాకుల కేసు వాదించి గెలిచింది. ఎన్ని అప్లై అవుతాయో రోజుకి సుమారుగా? చాలానే, ఒక 100లో ఉంటాయా చూడండి. కాబట్టి అంటే కుటుంబాల మధ్య కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేస్తే అందులో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో మనకు తెలియదు. అన్యులే అలాగనుకుంటే క్రైస్తవ కుటుంబాల్లో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. గొడవలు రావనే ఉంది. నాకు నా భార్యకి రోజు ఉదయం లేచింది మొదలుకొని ఏదో ఒక చిన్న చిన్న విషయాల్లో మాకు గొడవలు వస్తూనే ఉంటాయి. నేను అరిస్తే ఆమె మౌనంగా ఉంటుంది, ఆమె సహజంగా మౌనంగానే ఉంటుంది అనుకోండి. ఎప్పుడన్నా ఆమె రిప్లై ఇచ్చింది అనుకోండి, ఇక నేను దానికి తగ్గట్టుగా మళ్ళీ నేను కూడా రిప్లై ఇయ్యక నాకు తప్పదు. కాబట్టి అంటే వచ్చినా కానీ, ఒకవేళ పగలంతా మేము మాట్లాడుకోపోయినా కానీ, రాత్రికాలము ఆమె రూమ్లోకి వెళ్ళకముందు, నేను నా రూమ్లోకి వెళ్ళకముందు మరి మాట్లాడుకొని పడుకుంటాం. ఏదో పిల్లల గురించి అయితే మాట్లాడుకోవాల్సిందే తప్పదు, కుటుంబ విషయాలు అయితే మాట్లాడుకోవాల్సిందే తప్పదు. కాబట్టి ఈ రీతిగా కుటుంబాలు దైవ నియమము చేత, దైవ భయము చేత అమర్చబడినప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా, తగువులు వచ్చినా, తగాదాలు వచ్చినా కానీ అవి సర్దుమణిగేవుగా ఉండాలి. అలాగుండాలి అని అంటే దేవుని వాక్య భయము మనలో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. అలాగైతే మానవుని యొక్క ప్రేమకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ ఎవరి ప్రేమకు ఎక్స్పైరీ ఉండదు? దేవుని ప్రేమకు ఉండదు. ఎలాగంటున్నాడు? శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. బికాజ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ అండ్ హిస్ లవ్ ఈజ్ ఆల్సో ఇటర్నల్ టువర్డ్స్ అస్. శాశ్వతమైనటువంటి ప్రేమ అది. నిన్ను ఎన్నడూ విడనాడని ఎడబాయనటువంటి ప్రేమగా, ఆ ప్రేమను అది అవాహ ప్రేమగా, అది అగాపే ప్రేమగా మనం దేవుని దగ్గర నుండి మనం పొందుకోగలుగుతున్నామనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త త్రిప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. జాన్ ది గాస్పుల్ చాప్టర్ 15 verse 9. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్ములను అలాగునా ప్రేమించి తిని. ఆర్ వి ఏబుల్ టు టేస్ట్ ద లవ్ ఆఫ్ జీసస్? తండ్రి ఏ రీతిగా అయితే ప్రేమిస్తాడో అదే రీతిగా కుమారుడైనటువంటి క్రీస్తు కూడా మనల్ని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. భౌతికమైనటువంటి తల్లిదండ్రులు పిల్లల మీద ఎంతో ప్రేమను వ్యక్తపరుస్తారు. వారి యొక్క హృదయంలో నుండి ఆ యొక్క ప్రేమ వస్తుంది. వారి యొక్క తల్లులైతే వారి యొక్క కన్న పేగులో నుండి ఆ యొక్క మొన్నొక సహోదరి తెలియజేస్తూ ఉన్నారు, నాకు నా బిడ్డలు బాధపడితే, నా బిడ్డలు చిన్న కష్టం వచ్చినా కానీ నా కన్న పేగు నాకు తలక్కుమని పోతుంది, నా గర్భములో నుండి ఆ యొక్క బాధ వస్తుంది అని చెప్పేసి సహోదరి తెలియజేస్తూ ఉన్నది. అంతకంటే మించినటువంటి ప్రేమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ. అందుకంటే మించినటువంటి ప్రేమ క్రీస్తు యేసు యొక్క ప్రేమ అనే విషయాన్ని మనం గమనించాలి. తండ్రి కుమారులిద్దరూ కూడా మానవుని కొరకు, మనుషుల కొరకు, విశ్వాసుల కొరకు వారు చేసినటువంటి త్యాగము ఏమాత్రానికి కూడా సరితూగదనే విషయాన్ని మనం గమనించవచ్చు ప్రియులారా. అది ఎంతో విలువైనటువంటిది. మానవుని యొక్క ఊహకు అందనటువంటి ఖ్యాతి కలిగినటువంటి ప్రేమగా ఆ ప్రేమను మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతూ ఉంటున్నాం.
అందుకే మనం తెలుగులో కూడా పాడుకుంటాం కదా, రుచి చూచి ఎరిగి తిని ఏంటి యెహోవా ఉత్తముడని. కాబట్టి వీ నీడ్ టు టేస్ట్ హిజ్ లవ్. మనం దేవుని ఆత్మ ద్వారా శుద్ధీకరించబడినటువంటి జనాంగము గనక ఆయన ప్రేమను ఎల్లప్పుడూ కూడా మనము వీ నీడ్ టు టేస్ట్ హిమ్. టేస్ట్ హిమ్ అంటే ఆయన భౌతికంగా పీక్కొని తినమని కాదు. మన శరీరానుసారంగా పాపానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే ఆయన్ని పీక్కొని తిన్నట్టే. కానీ ఆత్మీయానుసారంగా మనం బ్రతికినట్లయితే, ఆరాధనలో కూడా మనం విన్నాం కదా, ఆత్మీయానుసారంగా మనం జీవించినట్లయితే ఆయనకు ఘనతను తెచ్చినటువంటి వారంగా మనం ఉంటాం. అలాగైతే ఈ లోకపు ప్రేమ నిరర్ధకము, కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ ఆ మాటలు చెప్తున్నటువంటిది ఎవరంటే యెహోవా దేవుడు తన ప్రవక్తలకు చెప్తా ఉంటున్నాడు, ఇర్మియాకు తెలియచేస్తూ ఉంటున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమ, తాను మాట్లాడేది అబద్ధం ఆడేటువంటి దేవుడు కాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం తిప్పనక్కర్లేదు, 23:19లో దేవుడు మానవుడు కాడు అబద్ధము ఆడటానికి అనేది అక్కడ తెలియచేస్తాడు. అలాగైతే ప్రభునందు ప్రియులారా, మనము మానవులము అబద్ధాలు ఆడతాం, మానవులము స్వలాభము కొరకు ప్రేమలను వ్యక్తపరుస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రము ఎలాంటి లాభాన్ని ఆశించకుండా మానవుల్ని ప్రేమించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అది ఎలాంటి ప్రేమ అంటే ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ లవ్, దైవికమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన ప్రేమ అసలు ఈయన చెప్పేది నిజమేనా, ఈయన చెప్పేది అబద్ధమా అని అంటే ఆయన తన మాట మీద కట్టుబడేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆయన తన మాట ఒకసారి ఇచ్చాడంటే దాన్ని మన జీవితాల్లో సఫలపరిచేటువంటి దేవునిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆశీర్వాదాన్ని చూస్తున్నాము. ప్రవక్తలకు అనేకమైనటువంటి ప్రవచనాలు అందించబడ్డాయి. అయితే ఒక్క ప్రవచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అది చరిత్రలో ఏ రీతిగా రుజువుపరచబడిందో కూడా నేను మీకు తెలియచేస్తాను. జకరియా గ్రంథం త్రిప్పండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. The book of Zechariah, chapter 9, verse 3. తూరు పట్టణపు వారు ప్రాకారము కలిగినటువంటి కోటను కట్టుకొని ఇసుక రేణువులంతా విస్తారముగా వెండిని బంగారమును వీధులలో యెహోవా సముద్రమునందు ఉన్నటువంటి దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును. ఇక్కడ అది అగ్ని చేత కాల్చబడును అని అంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క ప్రవచనము తూరు పట్టణము, ద సిటీ ఆఫ్ టైర్, ప్రవచన వాక్కును అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే జకరియా ప్రవక్త 520 క్రీస్తుకు పూర్వము ఈ యొక్క ప్రవచనాన్ని తెలియచేసి ఉన్నాడు. మనందరికీ తెలుసు, పాత నిబంధన అంతా కూడా పైనుంచి క్రిందకు దిగుతూ ఉంటుంది. అంటే క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి కాలం అంతా కూడా మరి నెంబర్స్ అన్నీ కూడా సంవత్సరాలు పైనుంచి క్రిందకు వస్తూ ఉంటాయి, మైనస్ అవుతూ వస్తాయి. తర్వాత ఉన్నటువంటి క్రీస్తు తర్వాత ఉన్నటువంటి కాలమేమో నెంబర్స్ అప్ అవుతూ వస్తాయి. ఇప్పుడు 2025 నుంచి మనం ఎక్కడికి వచ్చాము, 2026కి వచ్చాం. కానీ ప్రవక్త ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాటలు 520వ శతాబ్దంలో మరి క్రీస్తుకు పూర్వము రాయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే ఇదే పట్టణాన్ని గురించి యెహెజ్కేలు ఏం రాస్తున్నాడు గమనిద్దాము. 26వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ప్రభు అయినటువంటి యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినయ్యాను. రప్పించేదను. అక్కడే 14వ వచనం కూడా చదవండి. నిన్ను వట్టి బండగా నేను చేస్తాను, వలలు పరుచుకునేటువంటి చోటుగా అది మార్చబడుతుంది అని అంటున్నాడు. ముందేమో తెలియపరచబడినటువంటి మాటల్లో
వారి దగ్గర ఉన్నటువంటి ధనము, వారి దగ్గర ఉన్నటువంటి వెండి, వారి దగ్గర ఉన్నటువంటి బంగారము ఎంత అధికముగా ఉన్నదంటే తూరు పట్టణస్థుల దగ్గర గుమ్మాల ముందు కసువంతటి విస్తారముగా ఉన్నది అని అంటా ఉంటున్నాడు. కసువు అంటే చెత్త. ఇంకా చెప్పాలంటే దుమ్ము. చెత్త అంటే చాలా మిక్స్డ్ ఉంటాయి, కానీ కసువు అంటే సన్నటి దుమ్ము ఉంటుంది కదా, ఆ సన్నటి దుమ్ము కనుక ఆ యొక్క డస్ట్ పార్టికల్స్ ఏ రీతిగా అయితే ఉంటాయో గుమ్మాల ముందు, మనం ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళామనుకోండి చాలా డస్ట్ ఉంటుంది, మన ఇళ్ళ గేట్ దగ్గర చాలా డస్ట్ ఉంటుంది. కానీ తూరు పట్టణస్థుల దగ్గర అది ఎలాగున్నదంటే బంగారము వెండి వాళ్ళ దగ్గర విస్తారంగా ఉందంట. ఒక ఇంటి ముందు దుమ్ము ఏ రీతిగా అయితే ఉంటుందో అంత విస్తారంగా అది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ అక్కడ యెహెజ్కేలు ప్రవక్త తెలియచెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీవు దేవునికి అవిధేయతగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను తుడిచిపెట్టేస్తున్నాను అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. బికాస్ ఆఫ్ ద డిసొబీడియన్స్ విచ్ యు హ్యావ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఉన్నటువంటి అవిధేయత చేత, నీ హృదయంలో ఉన్నటువంటి పాపము చేత, నీ హృదయంలో ఉన్నటువంటి దుస్థితి చేత దేవుని యొక్క మార్గాన్ని నీవు నడవలేక, దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేనటువంటి వాడవుగా ఉన్నావు. కాబట్టి నీ దగ్గర విస్తారంగా బంగారం ఉండవచ్చు, నీ దగ్గర విస్తారంగా ధనము ఉండవచ్చు, నీ దగ్గర విస్తారంగా వెండి ఉండవచ్చు, కానీ నేడు నేను దాన్ని ఎలాగ చేస్తున్నానంటే అది నీ దగ్గర నుండి నేను తీసివేస్తున్నాను. చరిత్రలో ఖచ్చితంగా 332 క్రీస్తుకు పూర్వం అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచ చక్రవర్తి అలెగ్జాండర్ ప్రపంచాన్ని వినాశనం చేసుకుంటూ ప్రతి రాజ్యాన్ని కూడా దండెత్తి ఆ రాజ్యాలన్నింటినీ కూడా చేజిక్కించుకొని ఏం చేశాడంటే తూరు పట్టణాన్ని కూడా దండయాత్ర చేసి దాడి చేసి తూరు పట్టణంని కాల్చివేశాడు. అందులో వారి దగ్గర ఉన్నటువంటి బంగారం పోయింది, వెండి పోయింది, ధనం పోయింది, సమస్తం పోయింది. ఎందుకంటే వారి హృదయాల్లో వారికి ఉన్నటువంటి అవిధేయత చేత, జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ డిసొబీడియన్స్ టువర్డ్స్ గాడ్ దే లాస్ట్ ఎవ్రీథింగ్. కాబట్టి మనం ఎలాంటి హృదయాలతో మనం ఉంటున్నాము? అలెగ్జాండర్ ఆ పట్టణాన్ని బండ మీద బండ లేకుండా మొత్తం చూశాడు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఇంటికి వెళ్ళి ద సిటీ ఆఫ్ టైర్ అని చెప్పేసి. యెరూషలేముకు దగ్గరలోనే ఉంటుంది ఆ యొక్క పట్టణం. నేటి వరకు కూడా అక్కడ యెహెజ్కేలు ప్రవక్త ఏం చెప్పాడు? సముద్రపు వలలు వేసుకోవటానికి తప్ప, చేపలు బట్టి వలలు వేసుకోవటానికి తప్ప ఆ పట్టణం ఎందుకు పనికిరాదని చెప్పాడు. నేడు అదే సిట్యువేషన్, అది వలలు వేసుకోవటానికి తప్ప అది దేనికి పనికిరాదు. అలాగైతే ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలు దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలనేదే దేవుని యొక్క ఇష్టమైంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, మీనింగ్ ఏంటంటే, ఒక వినాశనాన్ని చేయటానికే దేవుడు తన వాక్కును అంత యాక్యురేట్గా ఆయన పర్ఫెక్ట్ చేయడానికి ఇష్టపడతా ఉంటే, ఒక వాగ్దానాన్ని ఇచ్చినటువంటి ప్రభువు అక్కడ 31:3 ఇర్మియా గ్రంథంలో శాశ్వత కాలమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పబడినటువంటి మాట, ఒక వినాశనాన్ని చేయటానికే అంత స్థిరమైనటువంటి దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఇంకెంత బలంగా తన మనసును కేంద్రీకరించుకుంటాడు. తన ప్రేమను వెల్లడిపరచడానికి, తన స్థావరంలో మనల్ని నిలబెట్టడం మాత్రమే కాదు, కానీ తన ధన్యత అంతటికీ కూడా మనల్ని వారసులుగా చేసేటువంటి ప్రభు ఇంకెంత నమ్మకంగా తన వాగ్దానాల్ని తన ఎడల భయభక్తులు కలిగినటువంటి బిడ్డల పట్ల ఆయన వ్యక్తపరుస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రియులారా, పరమగీతముల గ్రంథం త్రిప్పండి, సాంగ్స్ ఆఫ్ సాంగ్స్, పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. 8:6. పరమగీతముల గ్రంథం చదవండి మళ్ళీ. ప్రేమ మరణమంతా బలమైనటువంటిది అని అంటా ఉంటున్నాడు. మరణమంతా బలమైనటువంటిది అంటే మరణము కన్నా బలమైనటువంటిది అనేటువంటి అర్థం అది. మరణము కూడా ఆ ప్రేమ నుండి విడల్చజాలదనే విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. చదవండి ఇంకా. ఈర్ష్య పాతాళమంతటి కఠోరమైనటువంటిది, దాని జ్వాలలు అగ్ని జ్వాలల వంటివి అని అంటా ఉంటున్నాడు. లవ్ ఈజ్ స్ట్రాంగ్, ప్రేమ బలమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం.
మరణము కంటే కూడా మించినటువంటిది దేవుని యొక్క ప్రేమ. అది మన జీవితాల్లో రుజువుపరచబడుతుందనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో ప్రవక్తల ప్రవచనాల ద్వారా అది ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కానీ నేడు మనకు అనుగ్రహించబడినటువంటి బైబిల్ గ్రంథం ద్వారా దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటిదో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. హౌ గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్స్ అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే మరణము ఎలాగున్నదంట, అక్కడ ప్రేమ మరణమంత బలమైనటువంటిది అంటున్నాడు. తర్వాత ప్రేమ అగ్నిజ్వాలల కంటే మించినటువంటిది అంటున్నాడు. తర్వాత క్రిందకి చదవండి. అది యెహోవా పుట్టించు జ్వాల, నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజముల మీద నామాక్షరముగా నన్ను ఉంచుము. నామాక్షరము అనగా సీల్, లేకపోతే టాటూ. నేడు యవనస్తులు చాలామంది టాటూలు వేయించుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు నమ్మకం మునుపు టాటూలు వేయించుకుంటే ఓకే, కానీ నమ్మిన తర్వాత మాత్రం దయచేసి ఎవరు కూడా టాటూలు వేయించుకోవద్దు. ఎందుకంటే అది దేవుని యొక్క నామానికి వ్యతిరేకం, దేవుని యొక్క లేఖనాలకు వ్యతిరేకం. మీరు పచ్చబొట్టు పొడిపించకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఆ పచ్చబొట్లు అనేవి నేడు యవనస్తులు విపరీతంగా వేసుకుంటూ ఉంటున్నారు. ఇదివరకు ఒక వ్యక్తిని చూశాను, నార్త్ ఇండియన్ అనుకుంటా, అటు గచ్చిబౌలి సైడ్ పోయినప్పుడు చూశాను. ఒకరోజు మిడ్ నైట్ టీ తాగుదామని 1 గంటకి వెళ్ళినప్పుడు చూసా. మంచిగా ఉన్నాడు, మంచిగా ఫేర్గా ఉన్నాడు, చాలా యవనస్తుడు. సుమారుగా ఒక 25-26 ఇయర్స్ ఉంటాయి. గుండు చేయించుకున్నాడు. గుండు చేయించుకొని తల మొదలుకొని చేతులు, ఇక డ్రెస్ వేసుకున్నాడు, నాకు కనిపించలేదు. కానీ ఆ వికారమైనటువంటి ఒక జంతువు, అసలు మనిషి వచ్చాడా లేకపోతే ఏదైనా ఒక ప్యాంతరో లేకపోతే ఈ చిరుతపులు ఏదన్నా వచ్చిందా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. అంటే దేవుడిచ్చినటువంటి అందము, దేవుడిచ్చినటువంటి శరీర సౌందర్యము, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మృదువైనటువంటి ఆ అనుభవము కనబడకుండా ఈ టాటూల చేత తల గుండు చేయించుకున్నాడు. మళ్ళీ పోనీడికి ఏమైనా బట్టతల ఏమైనా వచ్చిందా అంటే అది లేదు, కావాలని గుండు చేయించుకొని పచ్చబొట్టును పొడిపించుకున్నాడు. కాలం ఎంత విపరీతమైనటువంటి ధోరణికి వెళ్తుందో మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. అయితే దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, సొలొమోను ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో ముద్రించబడాలి. ఇట్ మస్ట్ బి సీల్డ్ ఇన్ యువర్ హార్ట్స్. నీ హృదయంలో నామాక్షరముగా ధరించాలి, నీ భుజముల మీద నామాక్షరముగా ధరించాలి అని అంటాడు. అంటే మనం మొయ్యాలి. వి నీడ్ టు క్యారీ ఫార్వర్డ్ హిజ్ లవ్. తర్వాత చదవండి. అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను ఆర్పజాలవా? ఆర్పలేవు. ఆ పైన అగ్నిజ్వాలలు అన్నాడు కదా, ఆ పై వచనాల్లో అగ్నిజ్వాలలు అంటాడు. అక్కడ అది ఒక జ్వాలగా, అంటే దేవుని ప్రేమ ఒక జ్వాలలాగా ఉన్నది కాబట్టి ఆ యొక్క అగాధ సముద్రములలో ఉండేటువంటి అగ్నిని కూడా అది ఆర్పజాలనటువంటి ప్రేమగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే అగ్ని ఆరిపోతుంది కానీ జ్వాల మాత్రం ఆరిపోదు. ఎందుకంటే జ్వాల నిరంతరము రగిలేటువంటిదిగా ఉంటుంది. అది దైవికమైనటువంటి ప్రేమ నుండి కనుక వచ్చినట్లయితే ఒక విశ్వాసి నిరంతరము ఆ జ్వాలను రగిలించేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత చదవండి. నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలవు, ఆ ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా కూడా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకడు ప్రేమను పొందుకోవాలని, ఇట్ కెనాట్ బి బాట్, ఇట్ కెనాట్ బి పర్చేస్డ్. మనం ఒక వస్తువును కొనుక్కున్నట్లుగా ప్రేమను కొనుక్కోలేం. ప్రేమ అనేది స్వచ్ఛందంగా రావాల్సినటువంటిది. అలాగైతే అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, అతడు తనకున్నదంట స్వాస్థ్యం అంతా కూడా అమ్మినా కానీ అతడు త్రోసివేయబడతాడు, కానీ ప్రేమ మాత్రం అనుగ్రహించబడదు అనే విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అలాగైతే God's love is strong. God's love is flame. God's love is seal. God's love is arpajalam, అంటే God's love is very strong. తర్వాత లాస్ట్లో God's love cannot be purchased.
ఇట్ ఈస్ అన్ అన్స్టాపబుల్ లవ్. కనుక స్ట్రాంగ్ ఫ్లేమ్ సీల్, అన్స్టాపబుల్. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి? ఇట్ కెనాట్ బి పర్చేస్డ్, ఇట్ కెనాట్ బి బాట్ బై ఎనీథింగ్. అలాగైతే ఇలాంటి దైవిక ప్రేమ మన హృదయాల్లో దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఆ పైన ఇందాక ముందు చదివినటువంటి మాటలు 6వ వచనంలో మరణమంత బలమైనటువంటి తర్వాత క్రింద వచనం చదవండి. ఈర్ష్య పాతాళమైనటువంటి కఠోరమైనటువంటిది. ఈర్ష్య విశ్వాసి హృదయంలో నుండి ప్రేమ వస్తూ ఉన్నదా? విశ్వాసి హృదయంలో నుండి ఈర్ష్య వస్తూ ఉన్నదా? ఆర్ యూ ఫీలింగ్ జెలస్ ఆఫ్ సంథింగ్? ఆర్ యూ ఫీలింగ్, వద్దులే నాకు ఇక వేరే మాట వస్తుంది, ఆ సినిమా మాట ఒకటి గుర్తొచ్చింది. కాబట్టి ఆ ఈర్ష్య, ఆ యొక్క భావన అది విశ్వాసి హృదయంలో నుండి తీసివేయబడాలి. ప్రేమ అనురాగాలు మనలో నుండి రగల్చబడాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అలాగైతే మొట్టమొదటిగా మనం చూసాము, ప్రవక్తల ద్వారా దేవుని ప్రేమ ఎలాంటిదో మానవుడికి తెలియచేయబడింది. అది శాశ్వతమైనటువంటి ప్రేమగా అది మనకు అనుగ్రహించబడతా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. రెండవ విషయం మనం చూసినట్లయితే, రెండవ విషయంలో దేవుని యొక్క ప్రేమ క్రీస్తు ద్వారా మనకు విశదపరచబడింది. క్రైస్ట్ లవ్ హ్యాస్ షోన్ us వాట్ ఈస్ గాడ్స్ లవ్. రోమీయులకు రాసిన పత్రిక తిప్పండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచు ఉన్నాడు. ఎట్లనగా, మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. The sacrifice of Jesus is the utmost demonstration which is shown for the people on the cross. ఇంకా అంతకంటే మించినటువంటి త్యాగం ఇంకోటి లేదు ఈ లోకంలో. ఇంకా అంతకంటే మించినటువంటి బలమైనటువంటి కార్యము లేదు ఈ యొక్క లోకంలో. కాబట్టి దైవికమైనటువంటి ప్రేమ క్రీస్తు ప్రభు రూపంలో ఈ లోకములోనికి ఆయన వచ్చుట ద్వారా, ఆయన ఈ లోకములో తన ప్రాణమును వెలగా చెల్లించుట ద్వారా, ఈ లోకములో పాప జనాంగముగా ఉన్నటువంటి మనలను రూపించబడి, మార్పు చేయబడి, ఆయన కొరకు సొత్తుగా చేయబడి, ఆయన జనాంగముగా మనం అమర్చబడినటువంటి అనుభవంలో ఉంచటానికి ఆ ప్రేమ మన పట్ల నెరవేర్చబడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది. హీ సాక్రిఫైస్డ్ అట్ హిస్ యంగ్ ఏజ్. అతడు తన యుక్త వయసులో తన ప్రాణమును మానవుల కొరకు అర్పించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన మొత్తం లోకం అంతా చూసేసి తర్వాత ఎప్పుడో తన ప్రేమను చూపించలేదు. మానవునికి ఇది నా ప్రేమ, ఇది దైవికమైనటువంటి ప్రేమ, ఇది పరలోకమైనటువంటి ప్రేమ, ఇది వాక్యానుసారమైనటువంటి ప్రేమ అని ఆయన తన క్రియల ద్వారా రుజువుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏలయనగా మనం ఇంకను పాపులమై ఉండగా, వైల్ వి ఆర్ ఎట్ సిన్నర్స్, ఇంకను పాపులమై ఉండగానే మనం అడగవచ్చు, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్. దేవుడు నాకు ఏం చేశాడండి? నేను రక్షించబడ్డాను, పాపాలు ఒప్పుకున్నాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, చర్చికి వెళ్తున్నాను, ఆరాధిస్తున్నాను, క్రమంగా కుటాలన్నింటిలో పాల్పొందుతున్నాను. ఆయన దేవుడు నాకు ఏం చేశాడు అని అంటే, ఏం చేశాడు అని మనం అడిగేదానికి అసలు అడగాల్సిన పనే లేదు. ఆయన చేసింది ఏంటో సిలువ విమోచన క్రయధనము ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకేదో ప్రత్యేకంగా మనకి బ్లాంక్ చెక్కులు రాసి ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమనో ఆ యొక్క సిలువ మీద ఆయన చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితము 2018లోనో 19లోనో థాయిలాండ్ దేశంలో ఒక 13 మంది పిల్లలు కేవ్స్లో చిక్కుకున్నారు. ఫుట్బాల్ టీం, యవన బిడ్డలు ఫుట్బాల్ టీం ఆడటానికి ఆ ప్రాంతానికి వచ్చారు. ఏదో కొంత ఖాళీగా ఉన్నటువంటి సమయంలో, అరే పలానా దగ్గర కేవ్స్ ఉన్నాయంట, అక్కడికి వెళ్ళి కొంచెం టైంపాస్ చేద్దాము, చూసేసి వద్దాం రా అని చెప్పేసి ఎవరో అన్నారు.
వీళ్ళతో పాటు ఒక జూనియర్ కోచ్ కూడా ఉన్నాడు. ఈ 12 మంది పిల్లలతో పాటు ఒక జూనియర్ కోచ్ కూడా ఉన్నాడు. మొత్తం 13 మంది సైకిల్స్ వేసుకొని ఆ కేవ్స్ ఎక్కడ ఉన్నాయో వెళ్ళారు. సహజంగా మనం కూడా ఎక్కడికైనా వెళ్తే ఆ దగ్గరలో ఇంకా ఏదైనా మంచిది చూడటానికి ఉందంటే అక్కడికి వెళ్ళి మనం చూస్తాం. అలాగే ఈ పిల్లలు కూడా వెళ్ళారు. అయితే ఆ కేవ్స్లో, చీకటి కేవ్స్లో దారులు అర్థం కాక వీరి దగ్గర ఉన్నటువంటి సైకిల్స్ ఏమో ఆ గుహ ప్రారంభంలో పెట్టేసి పార్క్ చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి సుమారుగా ఒక 3-4 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయారు. ఎంత దూరం వచ్చారో వారికి తెలియలేదు. చీకటి, అక్కడ ఆ సన్న దారుల్లో ఎటు వెళ్ళిపోయారో ఒకటి అర్థం కాక మరి కొంత సమయానికి వారికి తిరిగి వద్దామనుకునే సమయానికి ఒక నదీ ప్రవాహము ఆ పైన రాళ్ళ మీద దగ్గర నుండి వీరు నిల్చున్నటువంటి స్థలములోనికి, ఆ కేవ్స్లోనికి ఎంటర్ అయిపోయింది. అంటే వీరు వెళ్ళేటప్పుడు నీరు లేదు, కానీ తర్వాత కొంత సమయానికి ఆ వాటర్ ప్రవాహం అంతా కూడా నీటిలోనికి వచ్చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అరే ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుంది అని చెప్పేసి ఆ పైన కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి రాయి ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అందరూ కూర్చున్నారు. అలా కూర్చొని ఉన్నారు. చాలా రోజులైపోయింది. తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు, న్యూస్ ఛానల్స్, ప్రజలు, ఈ పిలిచినటువంటి టీం వారు అందరూ కూడా ఈ పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి సిటీ అంతా గాలింపు చేశారు. ఎక్కడ దొరకలేదు. ఇంకా అడవుల్లోనికి వెళ్ళిపోదాము, మారుమూల ప్రాంతాలకు వెళ్దామని చెప్పేసి అప్పుడు ఈ కేవ్స్ దగ్గరికి వస్తే, ఎక్కడో కేవ్స్ దగ్గర ఏమున్నాయి, వీరి సైకిల్స్ పార్కింగ్ చేసి ఉన్నాయి. అప్పుడు కన్ఫామ్ అయింది, ఓహో ఇక్కడ ఉన్నారని చెప్పేసి వెంటనే న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా పలానా దగ్గర పిల్లల యొక్క సైకిల్స్ దొరికినాయి అనగానే ప్రజలు వందలాదిగా అక్కడికి చేరువ వచ్చేసారు. తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా అక్కడికి చేరువ వచ్చేసారు. అయితే ఆ లోతు నీళ్లు ప్రాంతాలు ఉండగా సుమారు 5 మీటర్లు అంటే 15 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి నీటి ప్రవాహము ఉండటం చేత ఏం చేశారంటే నేవీ వాళ్ళని పిలిపించారు. నేవీ డైవర్స్ దగ్గర అత్యద్భుతంగా ఈదగలిగినటువంటి వారు, ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా కానీ, వాతావరణాల మధ్య అయినా కానీ, మరి కనపడకపోయినా కానీ నీటిలో ఈదుకుంటూ వెళ్ళగలిగినటువంటి వారు ఒక 2 వెళ్ళారు లోపలికి చూద్దామని చెప్పేసి. 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇంకా కాదురా బాబు, ఇక మనం ఈదలేమో, వెనక్కి వెళ్ళిపోవడం బెటరు, ఇంకంతా లోతట్టు బురద, అంత మట్టి చాలా ఉంది, ఇంత బంకటి నీటిలో మనం ఈదటం చాలా కష్టం అని చెప్పేసి అనుకుంటే, అందులో ఒకడు అన్నాడంట, ఇంత దూరం వచ్చాం కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం చూద్దాము అని చెప్పేసి ఆ వ్యక్తి అంటే, ఈ వ్యక్తి సరేలే వెళ్దామని చెప్పేసి ముందుకు వెళ్తే, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పిల్లలందరూ కూడా ఒక రాయి మీద కూర్చొని కనిపించగానే వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది బయట ఉన్నటువంటి వారికి. వీరిని ఎలా తీసుకురావాలని చెప్పేసి 14 డేస్ తర్వాత ఆ రెస్క్యూని వారు ప్లాన్ చేశారు. 2 వారాలు చాలా కఠినమైనటువంటి, చనిపోయారు అనుకున్నారు అందరూ కూడా, కానీ అలాంటి పరిస్థితుల మధ్య 13 మంది కూడా చనిపోకుండా వారందరూ కూడా క్షేమంగా ఈ నేవీ డైవర్స్ ద్వారా వారు బయటికి క్షేమంగా వచ్చారు. అయితే ఆ నేవీ డైవర్ యొక్క ఒక వ్యక్తి యొక్క ఆక్సిజన్ పైప్ పోయింది. ఆ నీటిలో వీరిని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి క్రమంలో ఆ ఆక్సిజన్కు ఉండేటువంటి ఆ యొక్క వైర్ పోవటంతో, ఆ పైపు పోవటంతో ఆ వ్యక్తి బయటికి వచ్చేసరికి హాస్పిటల్లో అడ్మిట్ చేసినా కానీ బ్రతకలేదు, చనిపోయాడు. తర్వాత ఆ వ్యక్తి సమాధి స్తూపం దగ్గర ఈ 13 మంది పిల్లలు వెళ్ళిపోయి, మమ్మల్ని రక్షించటం కొరకు ఇతడు తన ప్రాణాన్ని అర్పించాడు అని చెప్పేసి వారందరూ కూడా బొకేస్, ఫ్లవర్స్ని వారు సమర్పించారు. ఇది థాయిలాండ్లో జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటన. ఒక మూవీ కూడా తీసినట్టున్నారు, నాకు తెలియదు, కానీ ఆ కథనం మీద ఒక మూవీ కూడా తీసినట్టున్నారు, థాయ్ రెస్క్యూ అనేసి. కాబట్టి ఒక మానవుడు ప్రేమిస్తేనే మనుషులు అంతగా జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తన ప్రేమను క్రీస్తు ప్రభువు యొక్క క్రియల రూపకంగా మనకు వెల్లడిపరిచాడు. అది ఒక్కరి కొరకో, 10 మంది కొరకో, 100 మంది కొరకో కాదు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు తన ప్రేమను ఆయన వెల్లడిపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన ప్రేమ మనల్ని బలపరిచేదిగా మనం చూస్తూ ఉంటున్నాం, మనల్ని నడిపించేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. మానవుని యొక్క ప్రేమ అంతమైపోతుంది, కానీ దైవికమైనటువంటి ప్రేమ నిత్యము మనల్ని నడిపించేదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం, ఆదరించేదిగా మనం చూస్తూ ఉంటున్నాం, స్వస్థతను అనుగ్రహించేదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రాత్రి విజ్ఞాపనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి.
కాబట్టి ఆయన విడుదల, ఆయన స్వస్థత తన ప్రేమ రూపకంగా మన జీవితాల్లో కుమ్మరించబడతా ఉన్నది. ఓన్లీ బికాస్ ఆఫ్ ద సాల్వేషన్ విచ్ వీ హ్యావ్ అక్వైర్డ్ బై ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మూడవ మాట మనం చూసినట్లయితే దేవుని ప్రేమ మనలో ఎలాగ కనుపరచబడుతుంది అనంటే బికాస్ ఆఫ్ ద విక్టోరియస్ లైఫ్ విచ్ ఈస్ షోన్ ఇన్ అవర్ డైలీ ప్రాక్టీస్. మన జీవిత విధానము ద్వారా, తన విజయోత్సవముతో కూడినటువంటి జీవిత విధానము మనల్ని తన ప్రేమను ఎలాంటిదో తెలుసుకునేటువంటిదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రోమాపత్రికలోనే 8వ అధ్యాయము 37వ వచనాన్ని చదవండి. రోమా 8:37. అయినను మనలను ప్రేమించినటువంటి వాని ద్వారా మనము అన్నిటిలో కూడా అత్యధికమైనటువంటి విజయమును పొందుచూ ఉన్నాము. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, సృష్టించబడినటువంటి మరి ఏదైనను మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేవని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. నథింగ్ కెన్ సెపరేట్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాట్ ఈవెన్ డెత్ ఆర్ నాట్ ఈవెన్ ద స్వర్డ్. ఈ లోకపు కష్టాలు కానీ, లోకపు మరణము కానీ, లోకపు ఖడ్గము కానీ, లోకపు అనుభవాలేవి కూడా దైవ ప్రణాళిక నుండి కానీ, దైవికమైనటువంటి ప్రేమ నుండి కానీ మనలను ఎడబాపజాలటం మాత్రమే కాదు, కానీ మనల్ని మరింత లోతైనటువంటి అనుభవంలోనికి నడిపిస్తా మనకు విజయాన్ని అనుగ్రహించేటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, అర్థం చేసుకున్నాం ఆయన యొక్క ప్రేమను. Are we able to celebrate the love of Jesus Christ through our lives? మన జీవితం ద్వారా మనము ఆ విజయాన్ని అనుభవపూర్వకంగా పొందగలుగుతున్నామా? పూర్వం రష్యా దేశంలో జారు చక్రవర్తులు ఉండేటువంటి వారు. ఇంగ్లీష్లో సార్ అంటారు, TSAR. జారు చక్రవర్తులు చాలా కాలం రష్యా దేశాన్ని పరిపాలన చేశారు. రష్యా అనగానే మనకు తెలుసు, వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని నమ్మరు. వాళ్ళు వారికి ఉన్నటువంటి కార్ల్ మార్క్స్ రాసినటువంటి దాన్ని వారు నమ్ముతూ ఉంటారు. అయితే ఆ నినాదాలని బట్టి ఆ రాజగృహంలో అంటే ప్యాలెస్లో ఒక ఎంప్లాయీ పనిచేస్తూ ఉన్నది. ఆమె ముందు కూడా దేవుని ఎరగనటువంటిదే, కానీ దేవుని ప్రేమను ఎరిగి, దేవుని సత్యాన్ని తెలుసుకొని ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆమె ప్రభువును ప్రార్థించేదిగా, మరి వాక్యాన్ని చదువుకునేదిగా వీరు గుర్తించారు. అయితే ఒకసారి ఆ చక్రవర్తి తన రాజ సముఖానికి ఈమెను పిలిపించి, నీకు ఏం తక్కువైందని నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నీకేం తక్కువైందని దేవుణ్ణి నీవు హత్తుకున్నావు, నీకు ఇక్కడ రాజా ప్యాలెస్లో నువ్వు ఉన్నావు, నీకు ఒక ప్రధానమైనటువంటి పోస్ట్లో నీవు ఉన్నావు, నీ క్రింద కూడా చాలామంది పనివారు పనిచేస్తున్నారు, ఇంత మరి భోగభాగ్యాల మధ్య నీవు ఉంటుండగా నీకు ఆ దేవునితో ఏం పని వచ్చింది అని అంటే, అయ్యా అతని వలన నాకు ఆత్మశాంతి లభించింది, నాకు పరలోక మోక్షము లభించిందని చెప్పి ఆ సహోదరి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ జారు చక్రవర్తి అన్నాడంట, నీ ఎదుట నేను రెండు ఆప్షన్లు పెడుతున్నాను. ఈ రాజమకుటంలో నీకు ఈ అధికారము, ఈ యొక్క పోస్ట్ నీకు కావాలా? మరి నీకు ఎన్నటికి కూడా ఆహారం సమృద్ధిగా ఉంటుంది, నీకు సదుపాయాలన్నీ సమృద్ధిగా ఉంటాయి, నీకు వసతులన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని చెప్పేసి అన్నాడు. రెండవ ఆప్షన్ కింద జీవితకాలం అంతా కూడా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడే నీకు ఆహారం పెడతాము, నీకు ఆక్సిజన్ కూడా సరిగ్గా అందకుండా ఒక చిన్న గాలిగొట్టం మాత్రమే ఉంటుంది, ఈ యొక్క జైల్లో ఉంటావా అని చెప్పేసి అంటే, అయ్యా నేను జైలుకి వెళ్ళటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నీవు పెట్టేటువంటి రాజప్రసాదాల కంటే కూడా అంతకంటే మించినటువంటి ఆ రక్షణ భాగ్యమే నాకు ఎక్కువ. నీవు నన్ను జైల్లో వేసేసి నాకు తిండి పెట్టకపోయినా పర్లేదు, కానీ నేను జైలుకి వెళ్ళటానికి నేను రెడీగా ఉంటాను, ఎప్పుడు పంపిస్తావు చెప్పు, కమ్ ఆన్ అరెస్ట్ మీ అని చెప్పేసి ఆ సహోదరి చెప్పినప్పుడు జారు చక్రవర్తి విస్తుపోయాడంట. వాట్ కైండ్ ఆఫ్ అ ఫెయిత్ షీ ఈజ్ షోయింగ్ అంటు క్రైస్ట్.
ఎలాంటి ప్రేమను ఈమె వెల్లడిపరుస్తుంది ఆ దేవుని పట్ల అని చెప్పేసి అతడు తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే దేవుని ప్రేమను మనం వెల్లడిపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం, విజయోత్సవముతో జరుపుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. యోహాను పత్రిక 4వ అధ్యాయంలోనే 18వ వచనం మనం చూసినట్లయితే, యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చెయ్యబడినవాడు కాడు. ఆయనే మనలను మొదట ప్రేమించెను గనుక మనమును ప్రేమించుచు ఉన్నాము అంటున్నాడు. కాబట్టి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుండి మనకు వచ్చింది. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. 10వ వచనంలో కూడా అంటాడు కదా, మనము దేవుని ప్రేమించింది కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. గాడ్ లవ్డ్ us ఫస్ట్. కనుక ఆయన ప్రణాళిక ఎంత గొప్పదంటే, మనం పాపులంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎన్నిక చేసింది. మనము నష్టాల్లో ఉంటున్నప్పుడే మనకు విజయాన్ని అనుగ్రహించేటువంటి దేవునిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఆ ప్రేమలో భయము లేదు, భయము లేనటువంటి ప్రేమ. ఎందుకంటే అది బలపరిచేటువంటి ప్రేమ, విజయాన్ని ఇస్తుంది ఖచ్చితంగా అనేది మనం నమ్మేటువంటి ప్రేమ కనుక ఆ ప్రేమ ఎంతో గొప్పదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే లోకంలో కొన్నిసార్లు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రేమ మనల్ని ఎడబాపదు. యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు జీవితం అంతా కూడా శారీరకంగా మనం గమనిస్తే ఏం బ్రతుకురా ఈడిది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది శారీరకంగా చూస్తే. కానీ ఆత్మీయంగా మనం చూస్తే ఆహా ఎంత గొప్పవాడురా యోసేపు అని చెప్పి అని అనిపిస్తుంది. ఎందుకనంటే దేవుని యొక్క ప్రేమ అనుక్షణము 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 తండ్రి గద్దించిన, అన్నలు హేళన చేసిన, గుంటలో పడివేసిన, అమ్మివేయబడిన, జైల్లో పాలద్రోయబడినా కానీ దేవుని ప్రేమ అన్ని సమయాల్లో కూడా జోసెఫ్ క్యారీడ్ హిజ్ లవ్. జోసెఫ్ క్యారీడ్ ద ఫెయిత్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమను అన్ని సమయాల్లో కూడా ముందుకు కొనసాగించుకోగలిగాడు. అంటే యోసేపు ఒకటి నమ్మాడు, కష్టాలు తాత్కాలికము కాదు, కానీ కష్టాలు ఇట్ ఈస్ జస్ట్ అ పీరియడ్, ఇట్ ఈస్ జస్ట్ అ సీజన్ అనేది యోసేపు నమ్మినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఆదికాండంలో మనం చూసినట్లయితే, ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనం. రెండు జనములు నీ యొక్క గర్భములో కలవు, రెండు జనపదములు నీ యొక్క కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే మరి ఒక జనపదము బలిష్టమైనదిగా ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడు ఆయను. The elder son became the slave of the younger son. ఈ మాట ఎవరికి చెప్పబడింది? రిబ్కాకు చెప్పబడింది. రిబ్కా యొక్క భర్త పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు రిబ్కాలకు వాగ్దానం చేయబడి అనుగ్రహించబడినటువంటి యొక్క బిడ్డలను, దేవుడి యొక్క వాగ్దానాన్ని అక్కడ మనం చూసినట్లయితే వారికి 2 కుమారులు అనుగ్రహించబడ్డారు. పెద్దవాడి పేరేంటి? ఏసావు. అన్ని సమాధానాలన్నీ సహోదరులే చెప్తున్నారు, సహోదరులు అందరూ సైలెంట్గా ఉన్నారు. రెండోవాడి పేరేంటి? యాకోబు. ఏసావు, యాకోబు అంటే అక్కడ దేవుడు వీరిని గురించినటువంటి ప్రవచనాన్ని క్రొత్త నిబంధనలో కూడా నెరవేర్పుగా రాస్తూ ఉంటున్నాడు. రోమాపత్రికలోనే 9వ అధ్యాయం తిప్పండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తినని రాయబడి ఉన్నది. కనుక అక్కడ అంటా ఉన్నాడు, చిన్నవాడే యజమానిగా ఉంటాడు, పెద్దవాడే దాసుడుగా ఉంటాడమ్మా అని చెప్పేసి అక్కడ రిబ్కాకి ఇవ్వబడినటువంటి ప్రవచన వాక్యాన్ని ఇక్కడ దేవుడు తన మాటల్లో తెలియచేస్తూ రోమపత్రికలో అక్కడ నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును
ప్రేమించి తిని. అంటే ఈజ్ గాడ్ పార్షియల్? దేవుడు పార్షియాలిటీ చూపించేటువంటి వాడా? దేవుడు ఏదో ఒక వ్యక్తికి మాత్రమే తన ప్రేమను చూపించి మరి ఒక వ్యక్తికి తన ప్రేమను చూపించను అని చెప్పేటువంటి వాడా అనే దాని యొక్క అర్థం తీసుకోవాలంటే మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఒక ఇద్దరు లేచి రండి. రే చింటూ, అనంత్ ఇటు రండి, ముందుకు రండి ఒకసారి. అక్కడే నించోండి, అటు తిరగండి. మీరు ఎక్కడి నుంచో, నువ్వు ఇటువైపు నుంచి. ఇప్పుడు దేవుని యొక్క ప్రవచనం ఏంటి? నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని. దాన్ని ఆత్మీయంగా మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఏశావు శరీరానుసారమైనటువంటి మనస్సుకు గుర్తుగా ఉంటున్నాడు, యాకోబు ఆత్మీయానుసారమైనటువంటి మనస్సుకు గుర్తుగా ఉంటున్నాడు. ఏశావు ఈ యొక్క పాపానికి గుర్తుగా ఉంటున్నాడు, యాకోబు మరి ఆత్మీయతకు పరలోకానికి గుర్తుగా ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క అర్థం ఏంటంటే, ఈ శరీరంలో అంటే మానవుని యొక్క శరీరంలో దేవుడిచ్చినటువంటి శరీరము ఉన్నది, దేవుడు పొందుపరిచినటువంటి ఆత్మ కూడా ఉన్నది. నికోదేముతో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ, నికోదేము, నీవు క్రొత్తగా రక్షించబడితే కానీ, క్రొత్తగా జన్మించితేనే కానీ నీవి యొక్క అనుభవాన్ని సంతరించుకోవలేవు అంటే, నికోదేము ఏమంటాడు యేసుక్రీస్తుతో? నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను జన్మించాలా అని చెప్పేసి అంటాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మానవుని యొక్క రెండవ జన్మ ఏదైతే ఉందో దాన్ని ఇష్టపడతాడు దేవుడు. మొదటి జన్మ పాపపు జన్మ, ఏశావు జన్మ పాపపు జన్మ. దాని తర్వాత వచ్చేటువంటి రెండవ జనాంగము, రెండవ ఈ యొక్క జన్మ ఏదైతే ఉన్నదో, ఆత్మీయ జన్మ, అది ఏదైతే ఉన్నదో దానిని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి నేను శరీరాన్ని, పాపాన్ని, లోకాన్ని ద్వేషించేవాడుగా ఉంటున్నాను. అంటే ఏశావును ద్వేషించేవాడుగా ఉంటున్నాను. యాకోబును నేను ప్రేమించి తిని అంటే రెండవ జన్మ ద్వారా వచ్చేటువంటి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క ప్రార్థన, మన రక్షించబడినటువంటి క్రొత్త జన్మ ఏదైతే ఉన్నదో, నవీన స్వభావం ఏదైతే ఉందో, మార్చబడినటువంటి స్వభావం ఏదైతే ఉందో దానిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. అంతేగాని ఏశావును దేవుడు విడిచిపెట్టినటువంటి వాడు కాడు. ఏశావు కూడా యాకోబును ఎదుర్కొన్నప్పుడు ఏశావు బహుజనాముతో అక్కడ వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఏశావు కూడా ఆశీర్వదించబడ్డాడు లోకానుసారంగా, కానీ యాకోబు ఆత్మీయానుసారంగా జనాంగములకు తండ్రిగా నియమించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము యాకోబు ద్వారా ఆశీర్వదించబడింది. అంటే ఆత్మీయత సంతతికి వారు గుర్తుగా ఉన్నారు. ఏశావు సంతతి శరీరానికి గుర్తుగా ఉన్నారు. ఓకే, గుడ్, కూర్చోండి మీరు వెళ్ళి. కాబట్టి దేవుడు ఏ మనసుని ఇష్టపడుతున్నాడు, దేవుడు ఏ మనసుని ఇష్టపడట్లేదు అనేది మనం గుర్తించి దాని ప్రకారంగా మనము ముందుకు నడవవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. అంటే పాపపు నేచర్ చనిపోవాలి, ఆత్మీయమైనటువంటి నేచర్ మనలో ముందుకు రావాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. హడ్సన్ టైలర్ అనబడినటువంటి ఒక ఇంగ్లీష్ చక్రవర్తి, ఇంగ్లీష్ మిషనరీ ఉన్నాడు. ఈ యొక్క హడ్సన్ టైలర్ ఇంగ్లాండ్ దేశము నుండి రక్షించబడి దేవుని సువార్త కొరకై, సువార్తలో ఉన్నటువంటి భారాన్ని బట్టి చైనా దేశానికి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. చైనా దేశంలో సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించాలనేటువంటి మనస్సుతో ఆ దేశంలోనికి ఆయన వెళ్ళినట్లుగా చరిత్రను మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన క్రీస్తు ప్రేమ ఎలాంటిదో తన మాటల్లో ఈ రీతిగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏంటి అని అంటే, గాడ్ యూజెస్ మెన్ హూ ఆర్ వీక్ అండ్ ఫీబుల్ ఎనఫ్ టు లీన్ ఆన్ గాడ్స్ లవ్. దేవుడు ఎవరికి తన ప్రేమను వ్యక్తపరుస్తాడనంటే, ఎవరైతే తగ్గింపుతో ఆయన మీద ఆనుకొని, ఆయన మీద ఆధారపడి ఆయన ప్రేమలో నిలవాలని ఇష్టపడతారో వారికి తన ప్రేమను వ్యక్తపరిచేటువంటి దేవునిగా ఇక్కడ ఉంటాడు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు హడ్సన్ టైలర్. ఆయన 1832 నుంచి 1905 వరకు
జీవించినటువంటి వ్యక్తి చైనా దేశంలోనే హతసాక్షిగా మరణించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మనము ఎప్పుడు కూడా ఆయన కృప మీద, ఆయన ప్రేమ మీద ఆధారపడవలసినటువంటి వారం అంటున్నాం. ఆయన తన జీవిత అనుభవంలో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఒకవేళ దేవుడు అత్యధికముగా తన ప్రేమను మన మీద, ఇక ముగించు చాలు కానీ అంటుంది. కాబట్టి అత్యధికంగా మన ప్రేమను కుమ్మరించాలి అని అంటే, నాకు ఒకవేళ 1000 జీవితాలు కనుక దేవుడు నాకు ఇస్తే, ఆ 1000 జీవితాలు కూడా నేను చైనా దేశానికే వెళ్తాను. ఆ 1000 జీవితాలు కూడా నేను చైనా ప్రజల మధ్య నేను పోరాడతాను, సువార్త ప్రకటిస్తాను. ఆ 1000 జీవితాల్లో కూడా నేను హతసాక్షిగా నేను మరణించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి హడ్సన్ టైలర్ తన జీవిత అనుభవంలో నుండి మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఈ మధ్యాహ్న కాలపు సమయంలో సంఘముగా నూతన సంవత్సరంలో మనం ప్రవేశించి ఉంటున్నాము. దేవుని ప్రేమ ఎలాంటిది అని మనం గుర్తించాలి అని అంటే, దేవుడు మొదటిగా తన ప్రవక్తల ద్వారా తన ప్రేమను, తన వాగ్దానాల ద్వారా, తన ప్రవచనాల ద్వారా తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచి నెరవేర్చేటువంటి దేవునిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవదిగా, క్రీస్తు ప్రేమ ద్వారా, ఆయన సిలువలో చేసినటువంటి కార్యాల ద్వారా ఆ కార్యాలు మన జీవితాల్లో కూడా జరిగించబడుట చేత మనకు ఆ ప్రేమ ఎలాంటిదో మనం అర్థం చేసుకోగలిగాము. మూడవదిగా, ఆయన ప్రేమ ఎలాంటిది అని అంటే, మన జీవితాలను నాశనము వైపు కాదు కానీ, మరణము వైపు కాదు కానీ, జీవము వైపు, విజయము వైపు హీ ఈస్ గివింగ్ అస్ అ విక్టోరియస్ లైఫ్. కనుక we are able to understand what is God's love by his prophets, by Lord Jesus Christ, and through our victorious lives. ఈ 3 విషయాలు దేవుడు మనందరి హృదయాల్లో కూడా సంపూర్ణంగా దీవించాలని నేను ముగిస్తూ ఉంటున్నాను. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మీ యొక్క ప్రేమను మేము అర్థం చేసుకోవాలనేదే మీ యొక్క ప్రయత్నము. అనాది కాలంలో కూడా నాయన ఆదామవ్వలను సృష్టించి వారికి ఎన్నో అనుభవాల గుండా మీరు నడిపించిన విధానానికి కూడా అర్థము అదే. కానీ వారు అర్థం చేసుకోలేక పాపానికి మనసిచ్చి మార్గము తప్పుట ద్వారా మానవునిలో అవిధేయత వచ్చింది. ఆ అవిధేయత తరతరాలుగా, యుగయుగాలుగా కూడా నాయన మీ నుండి మమ్మల్ని దూరపరుస్తూ, మీ నుండి మానవుణ్ణి ఎడబాపుతూ, మీ ప్రేమను అర్థం చేసుకోలేక మరణానికి దారితీసేదిగా, నరకానికి దారితీసేదిగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ ప్రవక్తల ప్రవచనాల ద్వారా, మీ యొక్క వాక్కు వారి హృదయాల్లో ప్రత్యక్షపరచబడుట ద్వారా, మీ జనాంగానికి మీ యొక్క మార్గాలు తెలియపరచబడుట ద్వారా, మీ వాగ్దానాలు ఎంత ఘనమైనటువంటిదో, మీ ప్రేమ ఎంత విస్తారమైనటువంటిదో మీరు తెలియచేశారు. అందుకే శాశ్వత కాలమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాను, విడువక ఎడబాయక నిన్ను నడిపిస్తూ ఉంటున్నానని చెప్పి మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. అలాగనే మా ప్రభువా, కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించి మీ కుమారుణ్ణి మాకు అనుగ్రహించి, ఆ ప్రేమ ఎంత లోతైనటువంటిదో, ఎంత అనుభవాల గుండా అది ప్రయాణిస్తూ ఉన్నదో, ఆ సిలువ మరణ పునరుద్ధానముల చేత ఈ లోకాన్ని అర్థం చేసుకోవాలని మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. అవును నాయన, మీ క్రియలు గంభీరమైనటువంటివి, ఆ కార్యాలు లోతైనటువంటివి, మా జీవితాల్లో నెరవేర్చబడేటువంటివిగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మా జీవితాలు విజయము వైపు నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. లోకంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు అనేక రకాలుగా మమ్మల్ని ఒక వలయంలాగా ఉండవచ్చు. కానీ మీ ప్రేమ నుండి కానీ మమ్మల్ని ఎడబాపగలిగినటువంటి శక్తి ఏది కూడా లేదు. కనుక అది లోతైనటువంటి ప్రేమ, గంభీరమైనటువంటి ప్రేమ. అది ఏ సముద్ర తరంగములు సైతం, ఎంత ఉపద్రవములు వచ్చినా కానీ ఆ ప్రేమ నుండి మమ్మల్ని ఆర్పజాలగలిగినటువంటిది కానీ, విడదీయగలిగినటువంటి శక్తి కానీ లేదు. ఎందుకంటే మీ యొక్క ప్రేమ మా హృదయాల్లో ముద్రించబడినటువంటి అనుభవంగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి అలాంటి అనుభవాలు మా జీవితాల్లో, రక్షించబడినటువంటి మా యొక్క అనుభవంలో నుండి మేము మీ కొరకు ముందుకు కొనసాగగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి, బలపరచండి. రాలేకపోయినటువంటి బిడ్డల్ని మరి ఒకసారి నడిపించండి నాయన. అలాగే ఈ వారమంతా కూడా ప్రకటన చేయబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా
సజావుగా జరగలుగుటకు, మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా జరగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందండి నాయన. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా ఆశీర్వదించి మీరే మహిమ పొంది వారు కూడా మీ యొక్క ప్రేమను లోతుగా అర్థం చేసుకొని ముందుకు కొనసాగేటువంటి కృపను అనుగ్రహించి ముందుకు నడిపించండి. ప్రియ బిడ్డలందరూ కూడా వారి గృహాలకు వెలిచి ఉంటుండగా మీ యొక్క సహాయమును అనుగ్రహించి మీరే మహిమ పొందుదురండి. యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.